కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడుస్తూ కూడా ఈ దేశానికే చెందాలి, ఈ ప్రజలకే చెందాలి. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నదే ప్రజలకి ఈ వనరులన్నీ అందించాలని. భారతీయ జనతా పార్టీ ఈ రోజు అధికారంలో ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి వనరుల్ని, సంపదని ప్రజలకు చెందకుండా కొద్ది మంది వాళ్ళకి సంబంధించిన క్రోనీ క్యాపిటలిస్ట్ లాంటి అదాని లాంటి వాళ్ళకి అప్పనంగా అప్పచెప్తున్నారు అని చెప్తూ, ఉదాహరణగా ఈ దేశంలో ఉన్న పోర్ట్లన్నీ అప్పచెప్పారు, సీ పోర్ట్లన్నీ అప్పచెప్పారు, ఎయిర్పోర్ట్లు ఎన్ని చెప్పారు, ఆయిల్ దాంట్లో ఎన్ని తీసుకున్నారు, రోడ్డు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ ఎన్ని తీసుకున్నారు, రకరకాలుగా ఉన్నటువంటి వనరులు సంబంధించి అన్ని ఏ రకంగా మైన్స్ లో ఎన్ని చెప్పారు, అన్ని వారు లెక్కలతో సహా చెప్పారు. సో ఈ రోజు ఆ లెక్కలతో చెప్పిన దానికి భయపడిపోయి ఏదో రకంగా రాహుల్ గాంధీ మాట్లాడిన దాని మీద రాజకీయం చేసి దాంట్లోంచి లబ్ధి పొందాలని చెప్పే ప్రయత్నం కంటే అసలు ఈ దేశ సంపదని, ప్రభుత్వ రంగ సంస్థల్ని, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థల్ని, వనరుల్ని అన్నిటినీ మీరు అమ్మేరా లేదా, వాళ్ళకు అప్పచెప్తున్నారా లేదా, పోర్టులతో సహా అప్పచెప్పారా లేదా, వాటి సమాధానం చెప్పండి. అవి చెప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో అంబానీ వస్తే అంబానీకి ఏమి అప్పచెప్పట్లే. మేము రాష్ట్రంలోకి ఎవరైనా రావచ్చు పోవచ్చు, కానీ మా నాయకుడి ఆలోచనల్ని తూచా తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా యావత్ మంత్రి మండలి మొత్తం ఒకటే ఆలోచన, రాష్ట్ర సంపద అంతా ప్రజలకే చెందాలి, ప్రజలకే ఉండాలి. సంపద పోగేస్తాం, సంపద సృష్టిస్తాం, ప్రజలకే పంచుతాం.